మా కళ్ళు మాత్రం చాలా మాట్లాడుకున్నాయి. అంటే ఒక రకంగా నువ్వు మా ఇద్దరిని దగ్గర చేసావు మమ్మీ. అదే విధి. ఏంట్రా ఏదేదో మాట్లాడుతున్నావు? అర్థం కాలేదా మమ్మీ? మా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. కనీసం కళ్ళారా చూసుకోలేనంత. నేను తన ఇంటికి వెళ్ళలేను. తను వాళ్ళ అన్నయ్య వాళ్ళని కాదని నా దగ్గరికి రాలేదు. కానీ నువ్వు బలవంతంగానైనా నన్ను ఇక్కడికి తీసుకొచ్చి మా ఇద్దరిని కలిపావు. ఒకరెదురుగా ఒకరిని నించోబెట్టావు. నీకు తెలియకుండా నువ్వే మా ఇద్దరిని ఒకటి చేయడానికి దారులు వేస్తున్నావు. ఇదే విధంగా మా ఇద్దరిని ఆ పెళ్లిపీటల వరకు నడిపించు మమ్మీ. నువ్వు నడిపించేదేముందిలే, విధి నడిపిస్తుంది. మా ఇద్దరిని కలిపేలా చేస్తుంది. అది నీ చేత్తోటే. ఎక్కువ టెన్షన్ పడకు మమ్మీ. ఇందులో ఎక్కడ నువ్వు మమ్మల్ని కలపాలనుకోలేదు. నీకు తెలియకుండా జరిగిపోయింది. కర్మ జరిపిస్తుంది అంతే. ఏంటి వీడిలా ఆలోచిస్తున్నాడు? నాకు తెలియకుండానే వీళ్ళిద్దరిని నేను దగ్గర చేస్తున్నాను. ఒక రకంగా వీడు చెప్పింది నిజమే. ఎప్పుడో జరగాల్సిన పెళ్లిని నేనే అడ్డుపడి ఆగిపోయేలా చేశాను. భూమితో గొడవపడి శౌర్యతో జరగాల్సిన నిశ్చితార్థాన్ని పోస్ట్ పోన్ చేశాను. అసలు నేనేం చేస్తున్నాను? ఎందుకిలా చేస్తున్నాను? ఆ రోజు నా తెలివితేటలు నిజమయ్యాయి. ఆలేఖ్య పగ కోసం నేను నా కొడుకు జీవితాన్ని పణంగా పెడుతున్నానా? వాడన్నది చూస్తుంటే తప్పు చేస్తున్నానని అర్థమవుతోంది. ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి. నా వైపు నుంచి ఎలాంటి తప్పు జరగకూడదు. శౌర్య అరవిందుల పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు. ఏంటి మమ్మీ ఆలోచిస్తున్నావు? ఎక్కువ టెన్షన్ పడకు, ప్రశాంతంగా ఉండు. నీ చేతుల్లో నా చేతుల్లో ఏమీ లేదు. ఎప్పుడు ఏం జరగాలన్నది విధి రాసిపెట్టుంటుంది. ఆ రాతలో మేమిద్దరమే జంటని ఖచ్చితంగా రాసుంటుంది. నువ్వు ఎంత టెన్షన్ పడినా, ఎంత ఆలోచించినా చివరికి జరిగేది అదే. అడ్డుపడాలని ఆలోచిస్తూనే మా ఇద్దరి మధ్య అడ్డు తొలగిస్తున్నావు. ఏం పర్వాలేదులే మమ్మీ. నువ్వు అనుకున్నట్టు కాక నేననుకున్నట్టే జరుగుతుంది. కూల్. రే సిద్ధు, ఆ సిద్ధార్థని ఎందుకు కలిశావు? నీకొకవేళ అరవింద్తో శౌర్య పెళ్లి జరగడం ఇష్టం లేదు అంటే చెప్పు. పెళ్లి ఆపేసి ఎక్కడికైనా వెళ్ళిపోదాం. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుందరు గాని. ఏమైంది మాధవ్? ఎందుకలా ఉన్నావు? ఏం లేదు, నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగున్నావా బాలేదా అనేది నీకంటే ఎక్కువ నాకే బాగా అర్థమవుతుంది. ఎందుకు నా దగ్గర కూడా దాచిపెడుతున్నావు? నిజంగానే ఏం లేదు భూమి. సరే, నువ్వు సిద్ధార్థని కలవడానికి ఎందుకు వెళ్ళావు? చెప్పు మాధవ్. నాతో కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు. వెళ్ళావు, కలిశావు. అతన్ని కలవాల్సిన అవసరం నీకే ఉంది. సిద్ధార్థ ఇంటికొస్తే ఒప్పుకోలేదు, హాస్పిటల్కి వస్తే ఒప్పుకోలేదు. మళ్ళీ ఇంకోసారి కనిపిస్తే కాళ్ళు చేతులు విరగ్గొడతానని అన్నావు. అలాంటిది నువ్వెళ్ళి అతన్ని కలవడమేంటి? మాధవ్, అడిగేది నిన్నే. ఎందుకు వెళ్ళావు? అంత అవసరం నీకే ఉంది. ఏం లేదని చెప్తున్నాను కదా భూమి. అనుకోకుండా కలిశాను అంతే. కలవాలని అతను ఎంత ప్రయత్నించినా కలవని నువ్వు అనుకోకుండా అయినా కలవవు. ఆ విషయం నాకు బాగా తెలుసు. మాధవ్, ఒకటి చెప్పు. నీ మనసులో సిద్ధార్థకి శౌర్యకి పెళ్లి చేయాలని ఏమైనా ఉందా? అలా ఏం లేదు భూమి. మరి ఎందుకు కలిసావు? సిద్ధార్థ్ ఏమైనా తప్పు చేశాడా అంటే అది లేదు. ఒకవేళ తప్పు చేసినా వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నల్ని కలవాలి. అతన్ని కలవాల్సిన అవసరం ఏముంది? ఖచ్చితంగా ఏదో కారణం ఉంది. ఏ నాతో కూడా చెప్పకూడని కారణం అది? భూమి, నేను చెప్పేది విను. ఊరికే లేనిపోయిన అనుమానాలు పెట్టుకోవద్దు. ఆ సిద్ధార్థని కలవడానికి ప్రత్యేకమైన కారణాలంటూ ఏమీ లేవు.
నేను నిన్ను ప్రేమించి నీ మనసు అర్థం చేసుకుని పెళ్లి చేసుకున్నదాన్ని. నీ గురించి నాకు తెలియదనుకోవద్దు. అయినా ఇప్పటి వరకు నువ్వు నా దగ్గర ఏది దాచింది లేదు. అలాంటిది ఇప్పుడు ఎందుకో నా దగ్గర దాచి పెడుతున్నావు. అదే నాకు కొత్తగా ఉంది. నా మాట విను భూమి, నేనే విషయాన్ని దాచట్లేదు. నువ్వు అనవసరంగా ఆలోచించి నీ మనసు పాడు చేసుకోవద్దు. నువ్వు ప్రశాంతంగా ఉండు. దీని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. ఏంటి మాధవ్ కొత్తగా ప్రవర్తిస్తున్నాడు? ఖచ్చితంగా నా దగ్గర ఏదో దాచిపెడుతున్నాడు. అది ఏమై ఉంటుంది? మాధవ్ సిద్ధార్థ్ కలుసుకునే విషయం చిన్న అగ్గిపుల్లలాగా రాసుకుంది. ఆ మంటలో వాళ్ళని మసి చెయ్యాలి అంటే ఈ మంట సరిపోదు, రాజేయాలి, ఇంకా రాజేయాలి. ఈ చిన్న మంటకి గాలి తోడవాలి, అది పెద్ద జ్వాలగా మారాలి. అందుకు నేనే ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. ఏం చేయాలి? ఆ సిద్ధార్థ్ గాడు ఆల్రెడీ ప్రేమలో ఉన్నాడు. అలాంటప్పుడు ఇక్కడ కూర్చొని ఏం చేద్దామని ఆలోచించే కంటే వాణ్ణి రెచ్చగొడితే ముందు వెనుక ఆలోచించకుండా ఏదో ఒకటి చేసిస్తాడు. వాడాల్సిన వాళ్ళని వాడకుండా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించడం ఎందుకు? హలో, ఎవరండి? నేను ఎవరనేది తర్వాత. ఎవరైనా నీ శ్రేయోభిలాష్నే. నేను చెప్పేది జాగ్రత్తగా విను. మీరెవరో తెలియకుండా మీరు చెప్పేది నేనెందుకు వినాలి? సరే, నేనెవరో మీకు తెలియాలి, అంతే కదా? నేను శౌర్య బెస్ట్ ఫ్రెండ్ని. తను మిమ్మల్ని ఎప్పటినుంచో ప్రేమిస్తుంది. మీరు ఎంతలా ప్రేమించుకున్నారో, ఎన్ని కలలు కన్నారో అదంతా నాకు బాగా తెలుసు. అది ఒకప్పుడు. ఇప్పుడు తన మనసులో నేను లేను. ఆ విషయం నిర్మోహమాటంగా మీ ఫ్రెండే చెబుతోంది. అక్కడే మీరు పొరపాటు పడుతున్నారు. శౌర్య మనసంతా మీరే ఉన్నారు. కానీ ఇంట్లో వాళ్ళందరూ కలిసి దాన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అందుకే తనలా మాట్లాడుతుంది. పైగా తనకెప్పుడూ అండగా నిలబడే వాళ్ళ వదిన ఆరోగ్యం బాలేదు కదా. మరి తన మనసులో ప్రేమ ఉన్నప్పుడు నాకు చెప్పొచ్చు కదా. నాకు ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా. అందరు ఆడపిల్లలు ఒకేలాగుండరు. ఫోన్ చేస్తే కాదు, నీ గురించి ఆలోచిస్తేనే ప్రాణాలు తీసుకుంటామంటే తను మాత్రం ఏం చేస్తుంది? మరిప్పుడు నేనేం చేయాలి? నేను చెప్పినట్టు చేశారంటే శౌర్య మిమ్మల్ని ప్రేమిస్తున్నానని అందరి ముందు చెప్తుంది. నిజంగానా? నమ్మితే మీరేం నష్టపోరు కదా. నేను మిమ్మల్ని ఎలా నమ్మాలి? మీ పెళ్లి జరగాలని కోరుకుంటే నమ్మండి, లేదంటే మీ ఇష్టం. నా ఫ్రెండ్ బాధపడకూడదని నేను మీకు ఫోన్ చేసి చెప్తున్నాను. మీరు ప్రేమించిన శౌర్య బాధపడకూడదనుకుంటే నేను చెప్పినట్టు చేయండి. సరే, ఏం చేయాలో చెప్పండి.